ఈ మెగా లాంచ్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చూస్తారు పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. తెల్ల తెల్లగుంటే ఒకడు కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ ఫైర్ అంటావా మావా? 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 పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అంటావా మావా? 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 తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. సుష్మిత, వెల్కమ్ టు D20 అండ్ వెల్కమ్ బ్యాక్ టు D. Thank you so much. సో దట్ సుష్మిత ఫర్ యూ. మన D లో ఒక సీజన్ కి టీమ్ లీడర్ గా చేసింది. తన యాసతో మన అందరినీ ఆకట్టుకుంది, ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది. అండ్ ఆల్సో టెలివిజన్ సీరియల్స్ లో అద్భుతంగా రాణిస్తోంది, అందరిని ఎంటర్టైన్ చేస్తోంది. అండ్ ఇప్పుడు మన తెలుగు జనాలందరికీ సుపరిచితురాలైనటువంటి సుష్మిత D20 కి వచ్చేసింది యాజ్ అ కంటెస్టెంట్. అంటావా మావా? అంటావా మావా? నీలాంటి ఫైర్ బ్రాండ్ ని కొరియోగ్రాఫ్ చేయాలంటే వేరే లెవెల్ కొరియోగ్రాఫర్ అయ్యి ఉండాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుష్మితాస్ కొరియోగ్రాఫర్. అండ్ మరొకసారి వెల్కమ్ బ్యాక్ చెప్పాలి, వెల్కమ్ టు D20 చెప్పాలి సునీల్ మాస్టర్. అంటావా మావా? అంటావా
మీరు ఎప్పుడు వచ్చినా సరే ఎంతగానో ఎంటర్టైన్ చేస్తారు. మీ పవర్ మూవ్స్ మా అందరికి ఎంతో ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మరి పవర్ఫుల్ కాంబినేషన్ లో చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ అబ్బాయిలు మాకైతే పిచ్చెక్కిపోయింది. కానీ ఒక అమ్మాయి గారు రెజినా గారికి ఏమనిపించిందో తెలుసుకుందాం. రెజన గారు ఎలా ఉందండి నా పర్ఫార్మెన్స్? వచ్చిందండి ఒరిజినాలిటీ లోపల నుంచి ఆగదు. I swear, so hot. Oh my god. థాంక్స్ అండి. I'm sure you're enjoying this. మీరు ఇప్పుడు తెలంగాణ కిమ్ కర్దాషియన్. థాంక్స్ అండి. Welcome అండి. Too good. Oh my god. Sunil Master. యా మ్యామ్. అల్లరి చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద షో. థాంక్యూ మాస్టర్. థాంక్యూ సో మచ్. పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. నాకు స్పెషల్లీ ఆ గ్లాస్ మూమెంట్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. నాకు మీ ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చాయి. ద వే మీరు చేస్తున్నప్పుడు చూసే విధానం కానీ అది చాలా చాలా బాగుంది. థాంక్యూ సో మచ్ మాస్టర్. కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. చాలా హాట్ గా ఉంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. అర్జెంట్ గా మీరు ఏం ట్యాగ్ ఇస్తారో చూసేయాలని నాకు. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లరల్లరి చేస్తాడు. తెలుగు నలుపు కాదు నీకు రంగుతో పని ఏముంది. స్టేజ్ అంతా ఫైర్, చాలా హాట్ పర్ఫార్మెన్స్. సో దానికి తగిన ట్యాగ్, అండ్ ఆ ట్యాగ్ ఏంటంటే అంటవా అంటవా మావా. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే సరే ఈ సిజ్లింగ్ సుష్మితాని దక్కించుకునేటువంటి ఆ అదృష్టవంతులు ఎవరు? మీకు కావాలంటే ముగ్గురిని ఇచ్చేస్తా, సుస్మిత నాకు ఇచ్చేయండి. ఇప్పుడు దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి, కానీ దీపాలు ఉన్నప్పుడే ఇతని బుద్ధి వంకర బుద్ధి. అట్లుంటది మనతోని. వాళ్ళు తీసిన చీటీ నాకు రావాలి, నేను తీసిన చీటీ వాళ్ళకి ఇచ్చేస్తా. ఎక్స్చేంజ్ లేవు, ఎవరి చిట్టులు వాళ్ళవే. 3, 2, 1 అంటాను. అని వెంటనే చిట్టు తీసి చూపించండి. Okay. 3, 2, 1. సుష్మిత ఇదిగో దా, నువ్వు కూడా పట్టుకో. అంటవా మావా. కొట్టావయ్యా, జాక్ పాట్ కొట్టావయ్యా. ఇంతకీ అసలు సౌమ్యకి ఏమొచ్చిందో తెలుసుకోవాలి. అంబుతో ఆ? ఏందిరా కొత్త లాంగ్వేజ్? నేను చదువుతా. అమ్ముదో ఏందిరా అది? అమ్ముతో కాదురా, అంబోతురా. లేదు, ఇప్పుడు సుష్మిత కూడా అక్కడికి వెళ్ళిందా? ఆ, వెళ్ళిపోయింది. తీసుకో మీరు ఆంబోతుంది. ఈ చీటీ ఈ బాటిల్లో సుష్మిత తీసుకోండి, నేను వెళ్ళిపోతా. ఓకే నాన్న, థ్యాంక్ యూ. బైరా. అక్కడ చూడండి ఒంటిగాని కూర్చున్నాను, నా దగ్గర ఎవరు లేదు. ఒంటరిగా కూర్చున్నావంటే ఏంటి? విజయపిన్ని మాస్టర్కి ఇంటిస్తున్నావా? 2 మాస్టర్ నా పక్కన కూర్చోండి. లేదు, నేను ఫ్రీ నేను వాడికి చెప్పట్లేదు, వాడట మాస్టర్ కూడా వాడు. ఏ ప్రామిస్ అండి, నాకు అది కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే నాకు తెలుగు బాగానే తెలుసు, కొంచెం లింగాల గురించి మాట్లాడుతున్నప్పుడు confusion అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏంటి please. ఈ సీజన్ అంటే వాడు అంటావా? లేదు. సో ఫస్ట్ సుష్మిత నవరసాల్ని కాకినాడ యాసలో డైలాగులు చెబుతూ నవరసాల్ని పండిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత వాటిని సౌమ్య రిపీట్ చేస్తుంది. రెడీగా ఉన్నారా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే డైలాగ్ యాస్టీస్ గా కాకినాడ యాసలో నవరసాల్లో. ఏండి ఏయ్. మొక్కే కదా అని పీకేస్తే పీక్ అయ్య కోసేస్తానండి. బాబోయ్, ఓయ్, ఇది కోసిన కోయించుకుని చచ్చిపోతున్నా. సౌమ్య ఇదే డైలాగ్ ని శృంగార రసంలో మొక్కే కాదా అని పీకేస్తే ఏం చేస్తాం? కోస్తా. చాలా దరిద్రంగా చేశానా? దరిద్రం కూడా ఫీల్ అయ్యేంత దరిద్రంగా చేసావు. సేమ్ డైలాగ్, భయానకం. ఏంటి మొక్కే కదా అని పీకేస్తే రే. పీక్ కోసేస్తానండి. ఏయ్, నువ్వు భయపడాలి, మేం భయపడకూడదే. ఇప్పుడు సౌమ్య బీభత్స రసం, భయానకం. సారీ, ఇప్పుడు భయంతో చెప్పాలా? ఈ అమ్మాయి చెప్తానంటే నా భయం వేస్తుంది. ఏంటి మొక్కే కాదని పీకేస్తే నీది పీకకు. ఈ 2 రసాలు చూస్తేనే మాకు రసం గారిపోతుంది. చాలు నాన్న, 2 రసాలతో సరిపెట్టుకుంటాం. ఆది టీంలోకి వెళ్ళి ఆ టీంని Thank గెలిపించాలని you. కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్.